తెల్లగా శంపందిలాగా ఉన్నాడు. నమస్కారం అండి, దిస్ ఇస్ #. ఈరోజు రాష్ట్రంలో ఒక న్యూస్ సంచలనంగా మారబోతుంది. మోస్ట్లీ పేరిన్ నాని అరెస్ట్ కి రంగం సిద్ధం. ఇది వరకు పేరిన్ నాని చాలా విషయాల్లో తప్పించుకున్నాడు. బియ్యం విషయం అవనండి, ఏదన్నా అవనండి, రేషన్ బియ్యం విషయంలో. కానీ ఈసారి తప్పించుకోవడానికి వీలు లేకుండా పోయింది. తెల్లగా ఉన్న ఒక సీమ పంది అని చెప్పి డైరెక్ట్గా పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక వ్యక్తి పైన అతను చేసిన మాటలు బాడీ షేమింగ్ కింద పోలీసులు అందరూ చాలా సీరియస్గా తీసుకున్నారు. నిన్న కొబ్బరి తోట దగ్గర జరిగిన ఒక కూల్చివేతకు అక్కడ మున్సిపల్ అధికారులు పోలీస్ వాళ్ళ సహకారం తీసుకుని, యూజువలీ దే టేక్ ద హెల్ప్ ఆఫ్ పోలీస్. ఇక్కడ హైడ్రా అవనండి, అక్కడ ఆంధ్రప్రదేశ్లో అవనండి, గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటూ వెళ్తుంటే అడ్డుపడ్డ పేరుని కిట్టు పోలీసుల్ని ఏం పీక్తో పీక్కో అని చెప్పి విచ్చలవిడిగా రెచ్చిపోయాడు. వేయండి ఆ బయట ఒకసారి. వైసీపీలో ఉండాలంటే ఇదే రకంగా మాట్లాడాలి. వైసీపీలో ఉండాలంటే పోలీసులు కూడా బూతులు తిట్టాలి. రాష్ట్రంలో డివియేట్ చేయాలి టాపిక్ అన్నిటిని. ఏదో ప్రజల మంచి కోసమే మేము పుట్టాం ఈ కుటుంబం అన్నట్టు మాట్లాడుతున్నారేంటి వీళ్ళు. పేరిన్ నాని ఫాదర్తో ఎండ్ అయిపోయింది ఆ చరిత్ర. ఒక రెప్యుటేషన్ అనేది ఎండ్ అయిపోయింది. పేరిన్ నాని ఎప్పుడైతే వైసీపీలో మొదలు పెట్టాడో పంచాంగం, రెప్యుటేషన్ టోటలీ ఎండ్ అయింది. నిన్న పేరిన కిట్టు అయిన తర్వాత పేరిన కిట్టు పైన ఇప్పుడు నేను చెప్తున్న సదర్ సెక్షన్లు ఏంటంటే బిఎన్ఎస్ 132, 351/2, రెడ్ విత్ 3/5 సెక్షన్ల కింద కేసు నమోదైంది. దీని గురించి మాట్లాడడానికి పేరిన్ నాని వచ్చాడు కిట్టుకు సపోర్ట్గా. వచ్చేసి ఏం మాట్లాడాడు ఒక్కసారి మీకు ప్లే చేసి వినిపిస్తాను. కుమ్మర్లు, తూర్పు కాపులు వాళ్ళ గుండెల్లో దింపిన గుణపాలు అంటే జేసీబీలు ఎంత బాధగా ఉంటాయో నొప్పి తెలియాలా? 3 ఏళ్ళు ఆగు. ఇదే బాపిరాజ్ కమిషనర్ని బందర్లో కమిషనర్ గా తీసుకొచ్చి ఇంకా అతను 2034 దాకా ఉంటాడు సర్వీస్ లో. బాపిరాజ్ చౌదరి గారు చంద్రబాబు నాయుడు గారి చుట్టం, గోపీచంద్ గారికి చుట్టం. ఈ బాపిరాజ్ చౌదరి గారిని 2029 గవర్నమెంట్ రాగానే, జగన్ రాగానే ఆ కమిషనర్ బందర్ పోస్టింగ్ తీసుకొచ్చి ఇదే బాధ, ఇదే ప్రొక్లైన్ దిగితే గుండెల్లో ఎంత బాధ ఉంటుందో నీకు. నిన్ను ఆడిస్తున్న నీ పెన్ డ్రైవ్లన్నీ కూడా సేఫ్ లాకర్ లో దాచుకుని నిన్ను తోలుబొమ్మలాగా ఆడిస్తున్నటువంటి ఆడికి ఇద్దరికి ఈ జేసీబీ బకెట్లు దిగితే ఎంత బాధ ఉంటుందో చూపించకపోతే కులరవింద్ర చూసుకో. ఇదే బాబురాజుని బందర్ తీసుకొస్తా. ఇదే పోలీసులు ఎవరెవరైతే ఉన్నాడో, పొద్దున ఒకడు ఉన్నాడు చల్లగా శంపందిలాగా ఉన్నాడు, ఆడిని ఇదే బాబురాజుని బందర్ తీసుకొస్తా. ఇదే పోలీసులు ఎవరెవరైతే ఉన్నాడో, పొద్దున ఒకడు ఉన్నాడు చల్లగా శంపందిలాగా ఉన్నాడు. ఇది బెదిరింపుల పర్వం. బెదిరింపుల పర్వం దాటి పోలీసులు లేకంగా తెల్లగా సీమ పందిలాగా ఉన్నాడని చెప్పి వాగిన పేరిన్ నాని. నోటికి ఇష్టం వచ్చినట్టు వాగితే పోలీసులందరూ ఈరోజు స్టర్నస్ యాక్షన్ తీసుకొని తీరాలి పేరిన్ నాని పైన. ఇలా వదిలేస్తే విచ్చలవిడితనం ఎక్కువైంది. నిన్న కిట్టు ఏం పీక్కుంటావు పీక్కో అని వాగెళ్ళాడు. ఈరోజు పేరిన్ నాని వచ్చి సీరియస్గా సీమ పందిలాగా అని చెప్పి మాట్లాడుతున్నాడు. అండ్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తేనంట అసాధారణ రాడు. మీ అందరికి ఇంకొక బైట్ ప్లే చేస్తున్నా చూడండి. జగన్మోహన్ రెడ్డి ఫిలాసఫీ మనకు అర్థం కాలేదంట, దాంట్లో తప్పే ఉంది అంటున్నాడు మావిగానికి కూడా పేరిన్ నాని. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి జియుఎన్ తీసుకోండి, మావి గన్ అని పేరు పెట్టండి. సరే గన్ అంటే బాగుండదు నీకు, అది జగన్ అనేది గుర్తుకొస్తుంది లేదనుకుంటే సరే వేరే పేరు పెట్టండి. ఇంత మేధావులు వీళ్ళందరూ 2029లో మేమే వస్తామనే ధిక్కారంతో వాగిన వాగుళ్ళు. ఇంకా వినండి. ఆడిని కూడా ఇక్కడికే తీసుకొచ్చి ఇక్కడే నీ ఇళ్ళకి కాపలా పెట్టి బందోబస్తు పెట్టి నువ్వు ఎట్లా అయితే వస్తే వీళ్ళందరినీ ఈడిపించావో, చొక్కాలు పట్టుకుని, చీరలు పట్టుకుని, జాకెట్లు పట్టుకుని ఈడిపించావో ఈ మనుషుల్ని, అట్లాగే నిన్ను నీ కోసం వచ్చిన ప్రతి ఒక్కరిని ఇదే పోలీసులు వాళ్ళు ఎవడెవడైతే వచ్చాడో సిఐలు, ఎస్ఐలు మొత్తం అందరినీ నీ ఇళ్ల చుట్టూ, బైపాస్ లో ఇంటి చుట్టూ, ఇక్కడ పార్కులో కట్టిన ఇంటి చుట్టూ అదే పోలీసుల్ని పెట్టి, అదే బాపురాజుని పెట్టి, గోపాలరావు అసిస్టెంట్ కమిషనర్ ఉన్నాడు. ఎవరెవరైతే ఈ పాడు పనులు, తప్పుడు పనులు ఇన్వాల్వ్ అయ్యారో నోటీసులు ఇవ్వకుండా, ఏసీపీ నీ ఇంటికి ప్లాన్ లేదు, నీ ఇల్లు ఎక్కడో నాకు తెలుసు, నీకు తెలుసు,
అలాగే టిపిఎస్ అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావు, నువ్వు బందర్ వదిలి వెళ్ళిపోతావేమో. గోపాలరావు, బందర్ కాదు, నువ్వు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడున్నా సరే, అవసరమైతే నువ్వు తెలంగాణ వెళ్తే కేసీఆర్ కాళ్ళన్నా పట్టుకుంటా. నీ ఇంటి సంగతి చూస్తా గోపాలరావు. మనిషి ఇక్కడ వీళ్ళు రావటం దేవుడు ఎరుగు, ఇక్కడ కేసీఆర్ కూడా వచ్చేస్తాడని భ్రమల్లో ఉన్నాడు. అవసరమైతే కేసీఆర్ కాళ్ళు పట్టుకుంటావు, రేవంత్ రెడ్డి కాళ్ళు పట్టుకుంటా అన్న మాట రావచ్చు కదా నీ నోటితో. ఇప్పుడున్న సీఎం ఆయన, ఇప్పుడున్న సీఎం చంద్రబాబు నాయుడు, ఇక్కడున్న సీఎం రేవంత్ రెడ్డి. వీళ్ళ కాళ్ళు పట్టుకో ముందు, తర్వాత కేసీఆర్ వస్తాడో లేదో తర్వాత చూసుకుంది. కానీ 2029 జగన్ వస్తాడంట, వచ్చిన తర్వాత పేరుని నన్ను మాట్లాడతాడంట, ఇళ్ళు కూల్చివేస్తాడంట, వార్నింగ్లు ఇస్తాడంట, తెల్ల పంది ఇలాంటి మాటలన్నీ మాట్లాడి పోలీసులందరినీ రెచ్చగొట్టి రాష్ట్రంలో రెడ్ బుక్ అమలవుతుంది అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ప్రోపగండా చేసుకుంటూ కూల్చిన ఇళ్లకి ఆఖరికి దానికి కాపలాగా వచ్చిన పోలీసుల్ని విచ్చలవిడదనంగా చిటుకలేసుకుంటా మాట్లాడిన పేరు నాని పైన ఈ రోజు ఖచ్చితంగా అరెస్ట్ జరగబోతుంది అనే న్యూస్ చాలా క్లియర్గా ఉంది. ఎప్పటి నుంచో జరగాల్సిన పేరు నాని అరెస్ట్ ఇది మొదటిసారి కాదు. పోలీసులపై దూసుకెళ్ళటం వీళ్ళకి ఆనవాతి అయిపోయింది. మొన్న జనసేన ఆవిర్భావ దినోత్సవం రోజు వాళ్ళు జెండా గట్టుకట్టుకుంటుంటే పేరు నాని అండ్ కో వాళ్ళు వెళ్ళిపోయి చేసిన రాద్ధాంతం, ఇంట్లోంచి బయటకు రావద్దు ఈ రోజు అంటే ఎవడైనా నీకు చెప్పింది అని చెప్పి పోలీసులు తోసుకొచ్చిన సీన్లు మామూలు సీన్లో వెళ్ళి చేసింది. ఇన్ని పిచ్చి మాటలు, బాడీ షేమింగ్ కూడా వెనకాడకుండా, పోలీసులు అంటే భయం భక్తి లేకుండా తీసుకొచ్చి రెడ్ బుక్ అంటావు, చంద్రబాబు నాయుడు గారు చుట్టం అంటావు. ఏంటి పేరు నాని ఇది? భయం మొదలైంది పేరు నానికి ఈ రోజు నుంచి. అట్ ఎనీ టైం అతని అరెస్ట్కి మాత్రం సంకేతాలు క్లియర్గా వినిపిస్తున్నాయి. పోయి పోలీస్ డిపార్ట్మెంట్తో పెట్టుకున్నాడు, వాళ్ళందరూ చాలా స్ట్రూడ్గా ఉన్నారు ఈరోజు యాక్షన్ తీసుకొని తీరాలని. అండ్ కిట్టు పొలిటికల్ కెరియరే స్టార్ట్ అవ్వలేదు, ఏం పీక్తో పీక్కో అంటున్నాడు పోలీసులు. ఇంత ధైర్యం మామూలు మనుషులు ఎవరు సగటు మనిషికి చేయలేరు, ఈ లేకంగా పోలీస్ వ్యవస్థ పైన చేస్తున్నారు. సో మీరందరూ కూడా పేరు నాని అరెస్ట్ ఇవాళ ఉంటుందని అనుకుంటున్నారా? అండ్ పేరు నాని బాడీ షేమింగ్ చేస్తా పోలీసులపై వేసిన వీర విహంగం డీవియేషన్ టాక్టిక్ కాదా? అండ్ కేసీఆర్ వస్తే కాళ్ళు పట్టుకుంటాడేంటి? రేవంత్ రెడ్డి కూడా నెక్స్ట్ టైం ఉండరని చెప్పి జాతకం చెప్పడానికి చిలక్కి ఎవరు జాతకం చెప్పాడు? మావిగన్ జాతకం చెప్పిందా? ఖచ్చితంగా మీ ఒపీనియన్స్ కమెంట్స్లో రాయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.